హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. కుకట్పల్లిలో కల్తీ కల్లు తాగడం వల్ల 3 వ్యక్తులు మరణించారు. ఇప్పుడు 13 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో అసలు కల్తీ కల్లు అనేది ఎలా తయారు చేస్తారు, ఇది మనుషులకి అంత డేంజరసా, అసలు ఎందుకు దీనిపైన నియంత్రణ అనేది ఉండట్లేదు, ఇలాంటి విషయాలని కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, మీరు కూడా చూసుంటారు, కూకట్పల్లిలో జరిగినటువంటి ఘటన. ఒక 3 కల్తీ కల్లు తాగడం వల్ల మరణించారు. ఇంకా 13 మంది ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో కల్తీ కల్లు అనేది అసలు మామూలుగా కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అని చెప్తూ ఉంటారు మన పాత పూర్వీకులు. కానీ ఇక్కడ మాత్రం కల్లు కల్తీ జరుగుతోంది, దీనివల్ల ప్రాబ్లం అనేది మొదలవుతుంది. అసలు కల్తీ కల్లు అనేది ఎలా తయారు చేస్తారు అంటారు? సో అలాగే ఇప్పుడు ఈ కళ్ళు అనేది మనకు ఫ్రెష్ గా తాడి నుంచి తీసుకునేటప్పుడు తాగితే ఇట్ హ్యాస్ గాట్ రైట్ ఈక్విలిబ్రియం, ఎస్పెషల్లీ వేసవకాలంలో తాగుతూ ఉంటారు. ఒకప్పుడు కూడా మీరు వినే ఉంటారు, దాంట్లో ఏమైంది అని అంటే పిల్లలకి ఇచ్చే పాలు కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. అమోనియా, యూరియా నుంచి తయారు చేయడం ఒకప్పుడు ఇస్తారా? పిల్లలకి ఇచ్చే పాలల్లోనే మనం కల్తీ చేస్తున్నాము, ఎందుకంటే దాని యొక్క కన్జంప్షన్ వేరేగా ఉండేది. సో అది అలాంటిదే వీళ్ళకి ఒక కొత్త ఐడియా వచ్చిందేమో, అది ఒక డ్రమ్ములో కలుపుతున్నాడు. నేను ఇందాక కనుక్కుంటే అసలు ఎలా చేస్తారు, ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూస్తే దాంట్లో వాడే ఏదైతే ఉన్నాయో, ఇది ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు తయారు చేయడానికి కాదు, నేను చెప్తున్నాను. నేను వేరే వాళ్ళు మిస్లీడ్ అవుతున్నాను, అంతేగాని దీన్ని యూజ్ చేసుకుని ఐ డోంట్ వాంట్ అదర్ పీపుల్ టు దీన్ని ఇలా తయారు చేసి కూడా అని అనుకోకుండా ఉండడం కోసం అది చాలా వార్నింగ్ సైన్. ఇది నేను ఫస్ట్ పాయింట్. సో నేను దీంట్లో చూస్తే ఒక కళ్ళు టేస్ట్ రావాలంటే ఏం చేయాలి అంటే దాంట్లో బెల్లము, తర్వాత డిస్టిల్డ్ వాటర్, అవి 2 కలిపితే ఒక కళ్ళు టేస్ట్ వస్తుందంట. కళ్ళు టేస్ట్ వస్తుంది. తర్వాత దాన్ని నిషా ఎక్కడానికి ఏం చేయాలి, క్లోరాల్ హైడ్రేట్ అని ఉంటుంది, అది మెదడు మీద ఒక రకమైన ఎఫెక్ట్ ఇవ్వాలి. తర్వాత దీన్ని ఫెర్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఇడ్లీ ఉందనుకోండి, ఇడ్లీ పిండిని అదే రోజు వేసుకుంటే మన ఇడ్లీ ఉబ్బదు కదా. ఉబ్బాలి అని అంటే ఫెర్మెంటేషన్ జరగాలి. ఫెర్మెంటేషన్ జరగాలి అని అంటే దానికి ఏదో ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. దానికి ఏం చేస్తున్నారు వీళ్ళు, తొందరగా ఇవాళ తయారు చేసింది ఎమ్మటే ఇచ్చేయాలి అంటే ఏం చేయాలంటే వీళ్ళు మన కారులో వాడే యాసిడ్ ఉంటుంది చూసారా, దాన్ని తీసుకుని దాంట్లో పోస్తున్నారు. సో యాసిడ్ నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. అలాంటి దుస్థితి మనకు తీసుకొస్తున్నారు. సో తర్వాత అమోనియా, యూరియా ఇలాంటివి కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కాకుండా ఆల్కహాల్ టైప్ లో రావాలి అనుకుంటే మిథనాల్ అంటారు. మిథనాల్ అనేది హైలీ కాన్సన్ట్రేటెడ్, అంటే ఇప్పుడు ఒక ఆల్కహాల్ అంటే 2 మిథనాల్ మాలిక్యూల్స్ కలిపితే గానీ ఆల్కహాల్ అవ్వదు అనమాట. సో దాన్ని ఒక్కదానిగా యూజ్ చేస్తే కళ్ళు ఇమీడియట్ గా పోతాయి. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళు యూజ్ చేసే బ్యాటరీ యాసిడ్, తర్వాత బ్రెయిన్ మీద కావాల్సిన నిషాకు కావాల్సిన క్లోరాల్ హైడ్రేట్, తర్వాత ఇవన్నీ కాకుండా వీళ్ళు పెస్టిసైడ్స్ కూడా వాడతారు దాంట్లో. సో ఇవన్నీ టోటల్లీ టాక్సిక్. అసలు ఇవన్నీ కూడా ఏది అన్ని హానికరమే. ఇప్పుడు చూసుకుంటే హ్యూమన్ బాడీ తీసుకున్నాం అనుకోండి మనం. సో ఒకటి బుర్రకి ఎలా పాడు చేయాలి అనేది క్లోరాల్ హైడ్రేట్ వాడుతున్నారు. కిడ్నీలు, లివర్ పాడవటానికి వాడేది ఒక రకంగా వాడుతున్నారు, అమోనియా, యూరియా, తర్వాత ఈ నేను చెప్తున్న పెస్టిసైడ్స్. కళ్ళు పోవడానికి మిథనాల్. సో దీని వల్ల ఏమైపోతుందంటే ఒకేసారిగా బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి నో టైం మెటబాలిక్ ఎసిడోసిస్ అంటాం అన్నమాట, కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలకి మిథనాల్కి అసలు యాంటీడోట్ చాలా కష్టం, డయాలసిస్ తీసుకుని చేయడం తప్పితే కానీ చాలా కష్టం. సో ఆ రకంగా విత్ ఇన్ మినిట్స్ లో చనిపోతూ ఉంటారు. అది వాళ్ళు చేసే వాళ్ళే ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. డిమాండ్ సప్లై అన్నట్టు వీళ్ళకి ఏం కావాలో తెలియక ఆ పిచ్చి పనులన్నీ చేస్తున్నారేమో అని నా ఉద్దేశము. సో ఇది ఇలా కూడా చేయొచ్చు అని కూడా అనుకుంటారు, చాలా తప్పది. సో దానికి ఇది ఇలా చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి, ఎంతవరకు వెళ్ళాలి అనేది రెగ్యులేషన్ గురించి చూడాలి. సో కరెక్ట్ రెగ్యులేషన్ అథారిటీ అనేది ఉంటే ఇలాంటివన్నీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు కదా నాకు తెలిసి. వీళ్ళు తీసుకొచ్చి వైన్ షాప్లు అమ్మరు కదమ్మా, అదే తెలిసి తెలియకుండా సీక్రెట్ గా చేస్తూ ఉంటారు, ఇవన్నీ సీక్రెట్ గా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి ఊరు వెళ్ళి, ఈ మధ్య కల్చర్ అయిపోయింది ఇది ఫామ్ హౌస్ లో ఊరికి వెళ్ళి తాగడం XYZ. సో ఇంకోటి కూడా మా జూనియర్ డాక్టర్ చెప్తున్నాడు నాకు, సార్ దానికి ఎలా ఉంటుందంటే ఎఫెక్ట్ మామూలుగా తాగే ఆల్కహాల్ కంటే కిక్ ఎలా ఉంటుందంటే ఆ తాగకపోతే ఉండలేదట.
ఈ యొక్క అంటే అడిక్షన్ అనేది ఎక్కువైపోతుంది, అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. పర్టికులర్ కృత్రిమంగా తయారు చేసిన కళ్ళు ఉంది ఉమ్. చూసారండి, దానికి మామూలు కళ్ళు కంటే చాలా ఎడిక్ట్ అవుతారంట. ఓకే, సో అంటే మీరు అసలు అన్నట్టు ఆ దానికోసం నిషాకి సంబంధించి వేయడం వల్ల ఇలా స్ప్రెడ్, ఇలా అడిక్ట్ అవుతారంటారా? ఎడిక్ట్ అయిపోతాం. మనకి మామూలుగా మనం డ్రగ్స్ కొంతమంది తీసుకుంటుంటారు కదా, తీసుకుని ఉమ్. అవి కాకుండా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అన్నట్టు అవును. అలా వెళ్ళిపోతూ వాళ్ళ టు ఎక్స్టెంట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎంత ముందు నుంచి తీసుకుంటున్నారో నాకు తెలీదు. సో రెండో ఉమ్. పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం తీసుకోవడం వల్ల టాక్సిక్ లెవెల్స్ ఏమైనా అయినాయో తెలీదు. సో ఇందరు ఎవరో ఒక పేషెంట్ చూపిస్తున్నాడు, వాళ్ళ ఏజ్ కొంతమంది 40 to 60 మధ్యలో ఉన్నారట. ఓకే. సో వీళ్ళలో షుగర్ కూడా ఉండుండొచ్చు నాకు తెలిసి. షుగర్, అదర్ బీపీ, హెల్త్ ప్రాబ్లమ్స్. అదర్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్కహాల్ తాగుతున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఉంటాయి. విత్ ఇన్ నో టైం ఆ ముగ్గురు చనిపోవడానికి కారణం అడాల్టరేటెడ్ ఆల్కహాల్. ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు అని చెప్పినా కానీ అడాల్టరేటెడ్ ఆల్కహాల్. రెండో పాయింట్ ఏంటంటే 13 మంది సిక్ ఉన్నారంటే మిథనాల్ ఎఫెక్ట్ అది. సో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే మొత్తం పై నుంచి కింద వరకు మొత్తం పోతాయి. ఓకే. సో బ్రెయిన్, కళ్ళు, లివరు అన్ని, హార్ట్, కిడ్నీస్. ఇంకా సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ అసలు. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ నో అబౌట్ దర్ సోషియో ఎకనామిక్ స్టేటస్. తక్కువ దొరుకుతుందని తాగుతున్నారో, నిషా కోసం కావాలని తాగుతున్నారో నాకు తెలియదు. మేబీ. కానీ సరే, వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకన్నా తెలుసో లేదో ఎలా తయారు చేస్తున్నారో లేదో. సో నేను అది చూస్తే మా మా జూనియర్ డాక్టర్ చెప్తే, సార్ అది మామూలుగా బయట నుంచి వచ్చిన కళ్ళు కాదండి, వీళ్ళు యాక్చువల్లీ స్పెసిఫిక్ గా లోకల్ గా తయారు చేస్తారు ఇట్లాగా అని అంటే, నేను ఐ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్. సో వాటి యొక్క ప్రతి దాని యొక్క ఎఫెక్ట్ ఎంత సివియర్ గా ఉంటుందంటే ఆర్గాన్స్ మీద అంత దారుణంగా ఉంటుందండి. సో తయారు చేసే వాళ్ళకి కాకపోయినా కనీసం ఈ అవేర్నెస్ తాగే వాళ్ళకైనా ఉండాలి ఎంత డేంజరస్ అనేది. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో బేసికల్లీ ఇప్పుడు కొన్ని ఒక చిన్న పాయింట్ చెప్తాను. విదేశాలు, నేను చాలా దేశాలు ట్రావెల్ చేశాను. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆల్కహాల్ కల్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లో ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్ కల్చర్ ఉంటుంది. సో నేను ఒక చిన్న ప్లేస్ కి స్పెయిన్ లో వెళ్ళాను. అది ఎంత ఇదిగా ఉంటుందంటే, అది పొద్దున్నే 8 గంటల డ్యూటీ స్టార్ట్ చేస్తాను. 11 మొత్తం అంతా ఆ యొక్క ఏరియా మొత్తం ఖాళీ అయిపోయి వాళ్ళు భోజనం చేస్తూ ఇంత రెడ్ వైన్ చాలా తక్కువ. మళ్ళీ వర్క్ వచ్చి మళ్ళీ 2 గంటలు పనిచేసి మళ్ళీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్. సో అది తీసుకోవాల్సిన క్వాంటిటీలో తీసుకోవాలి. కొన్ని ప్లేస్లు ఉంటాయి ఇంకా దాని మీదే ఉంటారు 24 గంటలు. సో ఇలాంటి కల్తీ అనేది ఎక్కువ బయటపడుతూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్ లో. అవేర్నెస్ తీసుకొచ్చి ఇట్లాగా మనకి అన్కంట్రోల్డ్ ఏరియాస్ లో తీసుకుంటే చనిపోయేది ఉంటుంది. అది నా మెసేజ్ దీని నుంచి వెళ్ళాల్సింది. ఐఎమ్ నాట్ సేయింగ్ దీన్ని యూజ్ చేసుకుని ఇట్లా కూడా చేయొచ్చు, మనం 10 మంది బిజినెస్ పెట్టుకోవద్దు అనేది కాదు పాయింట్ ఇక్కడ. నా పాయింట్ ఏంటంటే, నలుగురికి తెలియాల్సింది ఏంటంటే, ఇలా చేయటం వల్ల పర్మనెంట్ గా వాళ్ళ లవ్డ్ పీపుల్ ని కోల్పోతారు అనేది తెలియాలి. అది నా పాయింట్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక అవేర్నెస్ కోసం మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఇది అని చెప్పేసి. సో కల్తీ కళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో, అది ఎంత డేంజరస్, ఇది తాగడం వల్ల అసలు టోటల్ బాడీ అంతా కూడా ఎలా డ్యామేజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అవేర్నెస్ వల్ల, ఈ అవేర్నెస్ తర్వాత అయినా సరే ఆ తాగే వాళ్ళకి కల్తీ కళ్ళు ఎంత డేంజరస్ అనేది తెలుసుకుని అటువైపు వెళ్లకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.